నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీలో నమ్ముకున్న కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గొంతుకొస్తా ఉన్నదనేది కీలకంగా మనం చూస్తా ఉన్నాం. గత 2 రోజులుగా బీఫామ్లు ఇస్తామని చెప్పి నమ్మిచ్చి గొంతుకొస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రధాన పార్టీలు, 2 పార్టీలు, ప్రతిపక్షం అధికార పార్టీను ప్రతిపక్షం ఈ కార్యకర్తలతోని, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల కార్యకర్తలతోని ఆడుకుంటా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగానే ఒకసారి చూద్దాం బీఫామ్ గురించి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ గురించి నమ్మిచ్చి ఇస్తా అని చెప్పి గొంతు కోసిర్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. అది ఆవేదన తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒంటిపైన పెట్రోల్ పోసుకున్నాడు. ఇక చూడుర్రి కథ ఎంత ఎట్లుంది. ఇది కథ ఒకసారి చూద్దాం. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఆవేదన, మామూలు ఆవేదన కాదు. బీఫామ్ కోసం పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీగా ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవడంతో కాంగ్రెస్ పార్టీల నుంచి బీ ఫారంలు పొందేందుకు అభ్యర్థులు తహతహలాడుతున్నారు. ఎవరికైనా ఉంటుంది ఆశ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం మార్నింగ్ మాట్లాడినాం. ఏది నీలం లతా ముదిరాజ్. ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసింది కాంగ్రెస్ పార్టీ పైన. అయ్యో వీళ్ళు పెట్రోల్ పోసుకుంటా ఉన్నారు. మనం పెట్రోల్ పోసుకుంటూ అది పార్టీల మీద పెట్రోల్ పోయాలి అసలు వాస్తవానికి. ఈ ఆదివారం 11వ వార్డు రాయనిగూడెం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఎల్గూరి ఇందిరాకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు నిరసన చేపట్టిన విషయం మరవక ముందే అంటే వీళ్లకు ఇంకా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు నిరసన చేపట్టిన విషయం మరవక ముందే, ఇదివరకు ఒక సంఘటన జరిగింది. అది మరవక ముందే ఉదయం 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి కోడి శివకు టికెట్ ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ధర్నాకు నిర్వహించారు అని ఒక కార్యక్రమం అయితే నిర్వహించారని చూస్తా ఉన్నాం. ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఆశిస్తున్న కోడి శివ మీడియా ముందు ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ పోసుకున్నాడు. దీంతో కొద్దిసేపు ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో టికెట్ ఇస్తానని మాట ఇచ్చినా ఇప్పుడు ఇవ్వనని తనను ఆవేదన గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. టైగర్ దామన్న బతికి ఉంటే తనకు టికెట్ ఇచ్చేవాడని, ఇప్పుడు గ్రూప్ రాజకీయాలతో తనకు టికెట్ రావడం లేదని ఆయన వాపోయారు. ఇక చూసిరా కథ ఎట్లున్నది అంటే, ఏ పార్టీలోనే కానీ గ్రూప్ రాజకీయాలు చేయబట్టి పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఓనుకోనుకు వాడక ఈగోలు దగ్గర ఈగోస్ అనేటి అసలు వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయిన అన్నట్టు కౌన్సిలర్ కానీ ఓలకోలకు పడక వీళ్ళకచ్చే బీఫామ్ను ఇంకోళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకచ్చే బీఫామ్ను వీళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతూ ఉన్నది. దయచేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరైనా చెప్తా ఉన్నా, మనోవేదన గురై మనస్తాపానికి గురి చేయవద్దు. దయచేసి ఒకటే చెప్తున్నా, బీఫామ్లు రాకపోతే మన బతుకులు ఏం ఆగమైపోవు. మనం ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకోవాలి. ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారు, కానీ బీఫామ్లు నమ్ముకుని ఎవరు ఓటేరు. దయచేసి బీఫామ్లు వస్తే ఏంటంటే పార్టీకి సంబంధించిన బలగం ఉంటుంది, పార్టీకి సంబంధించిన బలగం వచ్చి ప్రచారం చేస్తుంది, లేకపోతే పార్టీకి సంబంధించి ఎంతో కొంత ఫండ్ వస్తుందని ఆశ ఉంటుంది. ఆ ఫండ్ వస్తుందని ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ కార్యకర్తలతోని ఆటాడుకుంటున్నాయి. పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇంత కష్టపడ్డదో కార్యకర్తను గుర్తించకుండా మున్సిపల్ ఎన్నికల్లో మొండి చేయి చూపించి ఆత్మహత్యలు చేసుకోవాలని ప్రేరేపిస్తున్నాయి. అంటే ఈ పార్టీలు, ప్రధాన పార్టీలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా ఒకటే చెప్తున్నా, మనోవేదన గురి కాకండి. మనోవేదన గురై ఏదో మనస్తాపన గురి చెంది నిజంగా ఏమో జరిగిపోయింది, ఏమో అయిపోయింది, కొంపలు మునిపోయిన అనే విధంగా అట్లా కాకండి. దయచేసి మీరు ప్రజలను నమ్ముకున్న నాయకులుగా ప్రజల కోసం తిరగండి. మమ్మ పార్టీకి ఇట్లా మోసం చేసింది, పార్టీ బీఫామ్ ఇస్తామని మోసం చేసింది, పార్టీ కోసం పనిచేసినాం, నిజంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేసినాం, అయినా మమ్మల్ని పార్టీ గుర్తించడం, ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ గుర్తించకపోయినా ప్రజల కోసం పనిచేస్తామని ప్రజల్లోకి దిగండి. ప్రజలు రంగంలోకి దిగి మీకు ఎక్కడైతే బీఫామ్ నిరాకరించారో అక్కడనే కాలర్ ఎగరేసుకునే విధంగా చేయండి. దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని, ఈ ఆత్మహత్యలు చేసుకోవడం, మందు డబ్బాలు పట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ జిల్లాలో కానీ ఎవరికైనా ఇట్లా బీఫామ్ ఇస్తానని మోసం చేశారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.